మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ గురుగారు 2026లో అత్యధికంగా సంతాన యోగం ఉన్న రాశులేవి. ఇప్పుడు చాలామంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం అన్నా నాకు ఒక సంతానం వరిస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో మరి సంతాన యోగం ఎవరెవరికి ఉంటుంది ఈ సంవత్సరంలో, మరి లేని వారికి కూడా గురుగారు ఆ సంతాన యోగం కలగడానికి మంచి రెమెడీ ఏదైనా ఉంటే తెలియచేయండి. తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు ఈ 2026లో సంతానానికి సంబంధించినటువంటి అనుగ్రహము ఏ రాశుల వారికి ఉన్నది అనేటువంటి వీడియో మనం చేస్తున్నాం. ముఖ్యంగా మనం గతంలో 2024లో వృషభ రాశి వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది అని చెప్పి చాలా మటుకు చెప్పడం జరిగింది. 2024లో వృషభ రాశి వారికి చాలామందికి సంతాన యోగం ఉండే. ఇప్పుడు అదేవిధంగా సంతానం అనేటువంటిది అదొక గొప్ప వరం. వాస్తవానికి కొందరికి ఇప్పుడు రామ్ చరణ్ గారికి ట్విన్స్, రామ్ చరణ్ గారికి మొదట పాప, ఇప్పుడు ట్విన్స్, ఇంకా డబల్ బొనాంజా. సో అంటే చెప్పలేం అది ఎట్లా ఏమిటి అనేటువంటిది మనము అది చెప్పలేని పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా సంతానం అనేది అది ఒక భగవంతుని యొక్క ప్రసాదం. అది అసలు కొందరు అంటుంటారు అసలు మేమేం ప్లాన్ చేయలేదు, అసలు అట్లా అయిపోయింది కోఇన్సిడెన్స్ కానీ ఒకరు. కొందరికి ఒక సంతానం కలిగి 6 నెలలలోపే మళ్ళీ ఇంకొక సంతానం ఏర్పడుతుంది, కన్సీవ్ అవుతారు. అది చెప్పలేము. 1 ఇయర్ కాకముందే అట్లా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అది 1, 2 అనేటువంటిది ఏది లేదు అక్కడ. ఓవరాల్గా సంతానం అంటేనే ఒక మనకు మన అంటే ఇప్పుడున్నటువంటి స్థాయి కంటే ఒక మెట్టు ఎక్కడమేగా. మరి అలాంటి మెట్లు, అలాంటి స్థాయి ఎవరెవరికి రాబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. 2026లో మళ్ళీ వృషభ రాశి వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉంది. ఆల్రెడీ మేషరాశి వారు కన్సీవ్ అయితే అయి ఉండాలి వారు ఎవరైనా కానీ. ఆ అక్షరము లా అక్షరంతో ఉండేటువంటి వారు వివాహం జరిగి 2-3 సంవత్సరాలు అయింది అనుకున్న, నూతనంగా 2024లో వివాహం జరిగిన 2025లో ఏప్రిల్ తర్వాత నుండి తప్పకుండా వీరు కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో అదేవిధంగా మనకు ఈ 2026లో మళ్ళీ వృషభ రాశి వారికి ఉన్నది కొంత బలము. మొదటి 3-4 నెలలు ఉన్నది. అటు పిమ్మట అధికంగా కర్కాటక రాశి వారికి ఉన్నది. సో మిథున రాశి వారు ఖచ్చితంగా కాకి కో అక్షరాలు లైక్ మిథున రాశి వారికి 2025లో ఖచ్చితంగా కన్సీవ్ కావాలి వీరు కూడా 25లో ఏదో ఒక నెలలో కన్సీవ్ కావడం కానీ, పోవడం కానీ, అబార్షన్ జరగడాలు కానీ ఉండాలి, స్టమక్ రిలేటెడ్. సో 2026లో అత్యంత బలంగా అద్భుతంగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే కర్కాటక రాశి వారు. వీరికి పెద్ద బలం ఉన్నది. వీరికి పెద్ద బలం అంటే పెద్ద బలం. ఇంకా హాసిని, హరీషు, హా అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారికి ఖచ్చితంగా ఒకవేళ ఎప్పుడో సంతానం కలిగింది గత 1-2 ఇయర్స్ బ్యాక్ అంటే రెండో సంతానం కూడా కలిగే యోగం ఉన్నది. ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్లో సింహరాశి కొంత బలం ఉంది. సింహరాశి వారికి పర్వాలేదు అనేటువంటి బలం. వీరికి ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పడితే మాత్రం చెప్పలేము, ఈ బలం ఎటుపోతుందో తెలియదు కనుక అది కూడా గమనించుకోవాలి. ఇక అటు పిమ్మట నెక్స్ట్ లెవెల్లో అంటే మనకు వృశ్చిక రాశి వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి సంతాన యోగము 2026లో ఉన్నది. నా, నీ, ను, నే అక్షరాలతో పేర్లు మొదలైన జ్యోతి, యామిని, యా అక్షరాలతో ఉండేటువంటి వారికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా కూడా. ఇక కుంభరాశి, మీనరాశి. కుంభరాశికి సగం ఉంది, మీనరాశికి సగం ఉంది.
కుంభరాశికి సగం, మీనరాశికి సగం. ఇది ఖచ్చితమైనటువంటి బలాలు. ఇది 100కు 200% ఉండే బలాలు. ఇక తులారాశికి కూడా 50-50 ఛాన్సెస్ ఉంది. ఇంతే. ఇక ఇంతకు మించి మరి నాది ధనస్సు రాశి, మరి నాకు సంతాన యోగం అయ్యింది అంటే జన్మజాతక రీత్యా, మరి మీ గోచార రీత్యా, పేరు రీత్యా అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మరి మీది ఒకవేళ ఇదా లేదా ఇంకెటు నుంచి బలం వచ్చింది అనేటువంటిది మనము చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీరైతే ఎలాంటి డేంజర్ జోన్లో లేరు. కన్సీవ్ అవుతారు, డెలివరీ అవుతుంది. ఒకవేళ నీ పేరు ఆ అక్షరంతో మొదలై వా అక్షరంతో మొదలైన వా అక్షరంతో మొదలైంది, మీది వృశ్చిక రాశో తులారాశో అయితే మాత్రం కన్సీవ్ అయి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఇట్లా కూడా ఉంటుంది. అంటే ఉదాహరణ అని చెప్పిన, గోచారరీత్యా బలం ఉండి పేరురీత్యా బలం ఉన్నా ఇబ్బందే, పేరురీత్యా బలం ఉండి గోచారరీత్యా బలం తక్కువ ఉన్నా ఇబ్బందే. మరి అప్పుడు ఏం చేయాలి? ఏదో రెమెడీ చేసుకోవాలి, స్మార్ట్ రెమెడీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. కనుక ఇప్పుడు ఒక ఇంటిలో పూర్తిగా ఈశాన్యం క్లోజ్ అయిపోయి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, డబ్బు ఆగది, ఆర్థికంగా వెనుక అంటే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అపార్ట్మెంట్లలో అట్లా ఉంటుంది ఆ ఎనర్జీని. సో అప్పుడు మనం చేసుకునే ఎనర్జీ మనం చేయాలి. రాక్ సాల్టా లేదా మరి ఏం చేయాలి అనేది మనం చేసుకోవడం ద్వారా అద్భుతమైన. ఇప్పుడు కొందరికి కుందేళ్ళు పెట్టమని చెప్పిన నేను. కొందరికి కుందేళ్ళు రిలేటెడ్ ఉండేటువంటి నా దగ్గర కొన్ని ఉంటుంది. అవి లైక్ పిక్స్. ఏంటంటే కుందేలు ఏం చేస్తుంది? ఎప్పుడూ తవ్వుతూ ఉంటుంది. అది అది ఏం చేస్తుంది అని తెలియదు, లైక్ తవ్వుతూనే ఉంటుంది అది. కనుక ధనపరమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి దీన్ని సజెషన్ చేసి పలానా ప్లేస్లో పెట్టమని చెప్తా, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. సంతానం మరి మాకు యోగం లేదు అని అనుకునేటువంటి వారు చక్కగా అన్నముతో ఆరుద్ర నక్షత్రం కానీ మాస శివరాత్రి రోజు కానీ అన్నాన్ని తీసుకొని అన్నాన్ని శివలింగం ఆకారంగా చేయాలి. కింద చక్కగా బాణమట్టము, దానిపైన చక్కగా రౌండ్గా శివలింగం. ఇది మనము ఇంట్లో చేసుకొని ప్రదోషకాలం, ఇది బాగా గుర్తుంచుకోండి. ఉదయం నుండి సాయంకాలం దాకా ఏం తినొద్దు. తినకుండా మనకు సుమారుగా 4:30కు బియ్యం పెట్టుకోవాలి, 5:30కు అభిషేకం మొదలు పెట్టాలి. 5 నుంచి 5:30 లోపు అభిషేకం చేసేయాలి. ఇంట్లో చేసుకున్నాక పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి ఒక్కొక్క చుక్కనే వాటితో అభిషేకం చేయండి. బాగా పోస్తే అన్నం అదైపోతుంది. సో మంచిగా గట్టిగా పిసికి అన్నాన్ని శివలింగ ఆకారంగా చేసుకోండి. చేసుకున్నాక పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి పోసి చిటికడు పసుపు, చిటికడు కుంకుమ వేసి చక్కగా తుమ్మి పూలు కానీ లేదా మనకు శంకు పూలు కానీ లేదా మారేడు దళాలు కానీ, అదేవిధంగా ఇట్లాంటివి కొన్ని సమర్పిస్తూ మల్లెపూలు కానీ, అదేవిధంగా జిల్లేడు పుష్పాలు కానీ, ఉమ్మెత్త పుష్పాలు కానీ ఇలాంటివి స్వామికి సమర్పిస్తూ చక్కగా కూడా 108 నామాలని చెప్పి అంతా అయిన తర్వాత నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత 8:30 నుండి 9:30 లోపు ఏదైతే ఉందో ఆ అన్నం, ఆ లింగం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చక్కగా కూడా మింగాలి. మరి ఇంత పెద్ద లింగాన్ని చేసుకోకండి, ఇంతే లింగాన్ని చేసుకోవాలి. ఇంత ఉండేటువంటి అన్నాన్ని దాన్ని ఉద్ద నుండి పరిగడుపున ఉండి దీన్ని చక్కగా తీసుకొని మింగాలి. మింగి గ్లాసుడు పెరుగు తాగాలి చక్కగా. ఆ రోజు ఇట్లా ఉపవాసం ఉండండి. 100కు 200% సంవత్సరం లోపు పన్నంటి బాలుడు కానీ బాలిక కానీ మీకు తప్పకుండా కూడా ప్రసవిస్తుంది. ఇది ఖచ్చితం. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.